ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు నామములో క్షేమంగా ఉన్నారండి. మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మరి దేవునిలో బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. మీరు మీ కుటుంబాలు అందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. దేవునికి ఇంకా దగ్గర అవుతున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. మీ ప్రార్థనల కోసం మీరు మాకు పెడుతున్న లెక్క చేస్తున్న కాల్స్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దాన్ని బట్టి మీరు ఎలాగున్నారు ఏటో మరి మాకైతే మళ్ళీ ఫోన్ చేయమని తెలియపరుస్తూ ఉంటాం. మరి తెలియపరుస్తూ ఉండండి, సో దట్ వీ కెన్ కంటిన్యూ టు ప్రే ఫర్ యూ. చాలా సంతోషం. కొన్ని విషయాలు మన ఇది నాన్న చూద్దాం. ఇటువంటి విషయాలు, ఇటువంటి ఘటనలు మన జీవితాల్లో అనేక సార్లు మనకి సంభవిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎటువంటి ఘటనలు, ఎటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి అంటే, ఏ మాట ఏ ఒక మనకు త్రోచదు, త్రోచని పరిస్థితి, అలాంటి క్రాస్ రోడ్స్ ఆఫ్ ద లైఫ్లో మనం ఉంటాం. చాలా దిగులతో, వేదంతో, బాధతో, కష్టంతో, ఏటి ఇంతేనా, బ్రతికింతేనా, దేవుడు అంటేనా, దేవాది దేవుడు మన పక్షాన్ని దిగడా, రాడా, ఏమి చేయడా, అయ్యో భయంకరమైన అవినీతి పరులు వర్ధిల్తున్నారే, మరి అంతలాగా నీ మీద ఆశపడి, అంతలాగా రక్షించబడి, నిన్ను చూసి నిన్ను నమ్ముకొని ఉన్న మరి మేమెందుకంత పడుతున్నాం? దేవుడు మరి చూడలేదా, కనికరం లేదా అన్న సంగతి చాలామందికి, మనందరిలో చాలా వారికి ఇటువంటి ఒక ప్రశ్న లేక బాధ మన జీవితాల్లో కలుగుతూ ఉంటుందన్న సంగతి మరి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అది వాస్తవం, అలా జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. హీ ఈజ్ అ సావరెన్ లార్డ్. అన్ని విషయాల్లో కూడా దేవాది దేవుడు ప్రతి పరిస్థితిని కూడా తన అదుపులో, తన కంట్రోల్లో ఉందన్న సంగతి మాత్రము మనం మర్చిపోకూడదు అని ఈ దినాన్ని మన విశ్వాసం, మన నమ్మిన దేవునిపై ఇంకా బలపరచబడేలాగా కొన్ని విషయాలు మనం ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని మరి ఆ ఒక మాటలు ధ్యానిద్దాం. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా దేవునిలో చాలా విన్న వాక్యము జాగ్రత్తగా విని, మీరు కూడా అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే, మరి ఒకవేళ అటువంటి కష్టంలో ఉంటే, అటువంటి స్థితిలో ఉంటే, డోంట్ బి డిస్హార్టన్. మీరు విసికి వేసారిపోవద్దు, దుఃఖపడద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టుకోవద్దు. బికాస్ దేవుడు మనతో కూడా ఉన్నాడు. మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాచి కాపాడే దేవుడు, మనల్ని చూసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక కీర్తన భాగం మనం చూసినట్లయితే అది కీర్తన 27. మనం కీర్తన 27 అంతా కూడా మనం చూడం, కానీ ఆ కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన. ఎప్పుడంటే దావీదు ఆబ్వియస్లీ హీ వాజ్ ఇన్ నారో స్ట్రైట్స్ ఇన్ లైఫ్. ఎప్పుడంటే దావీదు చాలా మరి శత్రువుల చేత తడబడి, మరి ఎన్నో బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, అనేక సమస్యల గుండా వెళ్తున్న సమయంలో రచించిన కీర్తన అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ కీర్తన అదంతా మనం చూసినట్లయితే, చదివినట్లయితే
చూడండి, కీర్తన 27 వచనం చదివే సహాయం చేయండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరం ఇవ్వము. చూసారా, ధ్వని ఎత్తి నేను నీ వైపు మొరపెడుతున్నప్పుడు ఆలకింతము, నాకు సమాధానం ఇవ్వు, నా బాధ చూడు, నా కష్టం చూడు అని వినిపిస్తున్నాడు దావీదు జీవిత విధానం మనందరికీ తెలుసు. ఎవరికి పుట్టాడో, ఎందర అన్నదమ్ముల మధ్యన పుట్టాడో, మరి వాళ్ళు ఏం చేసేవారు, దావీదు ఏం చేసేవాడు, చిన్నోడుగా ఆఖరివాడుగా తను ఏ రకంగా ఎదిగాడో మనంతా తెలుసు. ఎలాగ ఏకాంతంలో తన దేవుని మీద ఆనుకొని తన బలము, ధైర్యము, శక్తి మరి అన్నీ కూడా అధికం చేసుకున్నాడు. గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తన జీవితంలో ఎన్నడూ కూడా అనుకొని ఉండడేమో, నేను మరి అంత ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడతాను అంటే అంత దీనత్వంలో ఉన్నవాడు. తన అన్నదమ్ములు చూస్తే సౌలు ఒక రాజ్యంలో పెద్దగా ఆయన సైన్యంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండేవారు. వాళ్ళు భోజనాలు తీసుకెళ్ళడం, తేడం, వాళ్ళ నాన్న ఒక గొర్రెలు కాసుకోవడం, చేసుకోవడము, ఇలాంటి పనుల్లో ఉండేవాడు. కానీ ఐ డోంట్ ఎవర్ థింక్ దట్ హీ వుడ్ ఎవర్ హ్యావ్ థాట్ దట్ హీ వుడ్ బి అ గ్రేట్ పర్సన్. ఒకప్పుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి నేను వెళ్తానని ఈనాడు కూడా తను అనుకొని ఉండేవాడేమో, కాదు కూడా అని నేనైతే అనుకుంటూ ఉంటాను. కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి దేవుడి మీద అనుకుంటున్నాడు. తనకి ఇప్పుడు కూడా చిన్ననాటి నుంచి దేవునితో అంటుకట్టుబడి ఉండేవాడు. దేవుడికి కీర్తనలు రాసేవాడు, దేవుడికి వాయిద్యాలు వాయించేవాడు, ఆ దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. ఆ గొర్రెలతో ఉన్నా కానీ అటువంటి ఒక చరిత్ర దావీదుది కదా. కానీ 27వ దావీదు కీర్తన మీరంతా చదివినట్లయితే పూర్తిగా అందులో మనం ఏదో ధ్యాన కీర్తన లేక సామ్ మెడిటేషన్ సంఘంలో మనం చేసుకుంటాం అని మనం తేలిగ్గా దానికోసం వి లుక్ డౌన్ అపాన్ ఇట్, కొంచెం కించపరుస్తాం దాన్ని. కానీ వాటిలోని ఎంత లోతైన మర్మాలు ఉంటాయో మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. బికాజ్ అటువంటి పరిస్థితిలో మనం ఉంటేనే ఆ స్వరంలో ఆ రాయబడిన ఆ కీర్తనలో ఉన్న ఆ దుఃఖము కానీ ఆ వేదనతో కూడిన ఆ మాటలు కానీ దేవుణ్ణి గొప్ప చేసే మాటలే కావచ్చు, ఆయన గొప్ప మనం స్తుతిస్తూ రాసిన కీర్తనలే కావచ్చు, ఆయన ఆధారంగా చేసుకొని నువ్వే నా సమస్తం అన్నట్టుగా రాసే కీర్తనలే కావచ్చు, ఎన్ని మనకి తెలియపరుస్తుంటాడో దేవాది దేవుడు. మరి అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. మరి ఇంకొక వాక్య భాగం మనం చూసినట్లయితే అది కూడా 27వ దావీదు కీర్తనలోనే 14వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవా కనుక కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కనుక కనిపెట్టుకొని ఉండుము. ఎవరి కోసం కనిపెట్టుకుండు? యెహోవా కోసం కనిపెట్టు, నిబ్బరంగా ఉండుము, ధైర్యం తెచ్చుకొనుము. మరి ఇవన్నీ కూడా ఈ ప్రార్థనలో తన దుఃఖపడి అంతా కూడా తన బాధపడి దేవుణ్ణి యాజ్ అ సామ్ ఆఫ్ డెలివరెన్స్ అగెన్స్ట్ హిస్ ఫోర్స్ అండ్ ఎనిమీస్ రచించిన ఈ యొక్క కీర్తనలో
మరి అంత అలాగా బాధపడుతున్నప్పుడు చివరి వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడండి, వెయిట్ ఆన్ ద లార్డ్. కనిపెట్టుకో, యెహోవా కోసం కనిపెట్టు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగిన హృదయం తెచ్చుకో, స్ట్రెంగ్తెన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని నువ్వు బలపరుచుకో అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఆ కీర్తనలో మనం ఈ దినాన్ని చదివి అనేక సందర్భాల్లో మనము వి ట్రై ఆ మ్యాక్సిమం టు డూ థింగ్స్ అవే, మన విధానంగా చేసుకోవాలా, మన విధానంగా సాల్వ్ చేసుకోవాలా. మానవ రీతిగా దేవుడు మనకిచ్చిన ఆ కొంతపాటు జ్ఞానాన్ని బట్టి, లేక చదువుని బట్టో, లేకపోతే పరపతిని బట్టో, లేకపోతే స్నేహితులను బట్టో, లేక ఒక ఉన్నతమైన స్థితిని బట్టో మనం ఏమనుకుంటామంటే వీ క్యాన్ ట్యాకిల్ దోస్ థింగ్స్. అవి మనం అంతా కూడా మనమే చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రము రాజుకున్నప్పుడు కూడా గొల్లలుగా ఈ ఒక షీప్ని కాసుకొని ఒక గొల్లవాడుగా లేక ఒక షెపర్డ్ బాయ్ లాగా ఉన్నప్పుడు కూడా దేవుని మీద అనుకున్నాడండి. మరి ఒక రాజు అయినప్పుడు కూడా దేవుని మీద అనుకున్నాడండి. శత్రువులు, తన ఇంటిలోనే శత్రువులు, తన మామే ఒక శత్రువు, తన కొడుకే తనకు ఒక శత్రువు, తరుము వేయబడుతున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ఎంత గొప్ప సంగతి. ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఏ కుంగిపోయి, ఇది అయిపోలేదు. హీ మేడ్ గాడ్ హిస్ స్ట్రాంగ్ హోల్డ్. మరి సమస్తం తన దాగుచోటు, తన యొక్క ఆశ్రయ దుర్గము, రక్షణ శృంగము చేసుకున్నాడు దావీదు. మరి చివరికి వచ్చినప్పటికీ ఈ ధైర్యం తెచ్చుకుంటున్నాడు మొరపెట్టుగా. హీ డిరైవ్డ్ స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ గాడ్. దేవుని యొద్ద నుంచి శక్తి పొందుకున్నాడు. హీ డ్రూ దట్ స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తన ఒక వికెట్నెస్ మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద ఆధారపడలేదు, తన ఒక డబ్బు మీద ఆధారపడలేదు, తన గంత మీద ఆధారపడలేదు. ఎప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఒక రీతిగా ఉన్నాడు దావీదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. సమయానికి పరిస్థితిని బట్టి మనం మార్పు చెందిన వాళ్ళమైతే మనం దేవునికి అసహ్యమే. హల్లెలూయా. ఎందుకంటే దేవాది దేవుడు మన అంతర్పురుషుడిని, అంతర్భాగాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఏం చూస్తాడులే, ఏం గమనిస్తాడులే, గర్వకరమైన మాటలు మన నోటి నుంచి వస్తాయి అనుకోకుండా, మనం ఆలోచించకుండా గర్వకరమైన మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటాం కదండి. మరి చాలా నిజం ఇది. మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి. నాకు వచ్చే, నా జీవితంలో వచ్చే, అందరి జీవితంలో వస్తాయని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళ సంగతిని చాలామంది చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఒక వేరే పేరు పెట్టి పరిస్థితులు వాళ్ళు తెలియపరచచ్చు మనకి. అది నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగే ఒక ఆవిడ తన కూతుర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. పికప్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా చాలా బాధల్లో ఉంది, చాలా సమస్యల్లో ఉంది. తను ఎటువంటి బండిలో వెళ్తుందంటే అదొక చాలా పాత పడిపోయిన ఒక బండి. ఇట్ వాజ్ కంప్లీట్లీ నా హారబుల్ స్టేట్. అటువంటి బండిలో వెళ్తుంది అన్నమాట. కానీ ఒక బండి కొనుక్కోవడానికైనా, లేదా సరైన సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవడానికైనా ఆమెకి స్తోమత లేదు. అక్కడ ఆఫీస్లో చూస్తే తన బాస్, తన పైనున్న అధికారి తనతో తన ప్రవర్తన మంచిగా లేదు. అంటే మరి తను కించపరుస్తున్నాడు, తను సరిగ్గా చూసుకోవట్లేదు, సరైన రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, సరైన మర్యాద ఇవ్వటం లేదు, సరైన గౌరవం ఇవ్వటం లేదు.
తన పని గుర్తించడం లేదేమో, మరి చిన్నగా బాగా చేసావు, మంచిదానివి అని ఒక మంచి మాట చెప్పడానికి బాధపడతాడేమో. ఏ మానవుడైనా అవతల వ్యక్తి ఒక మంచి మాట చెప్తాడని కూడా ఎదురు చూస్తారు. కానీ మనము మంచి మాటలు చెప్తే ఏదో అయిపోతుంది అన్నాక చాలామంది ఒక మంచి మాట చెప్పి ఒకళ్ళు బలపరచడానికి 10 సార్లు ఆలోచిస్తారు. దే ఆర్ నాట్ లిబరల్ విత్ ద గుడ్ వర్డ్స్, దే ఆర్ లిబరల్ విత్ ద హార్ష్నెస్. వాళ్ళు కరుకుతనంతో వాళ్ళు చాలా ఈజీగా ఉంటాడు. వాళ్ళు ఎంత త్వరగా అలాగా. కానీ మంచితనంతో మాట్లాడే మాట ద్వారా ఒకళ్ళు బలపరచడానికి మాత్రం 10 సార్లు ఆలోచించి బలపరుస్తారు. హల్లెలూయా. అయితే ఆవిడ చాలా బాధపడుతుంది. పెద్ద వయసు కాదు, షీజ్ అ సింగిల్ పేరెంట్ అండి. సింగిల్ పేరెంట్గా బాధ్యతలు మరి ఇంత అంత ఉండవు. ఒక పేరెంట్స్ పెంచుతారు పిల్లల్ని కదా, భార్య భర్తలు కలిసి, తల్లిదండ్రులు కలిసి. కానీ ఒక పేరెంట్ ఉండి ప్రతి బాధ్యత మరి భర్త పక్కన లేకుండా అన్నీ చేసుకోవాలి, షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, పంచుకోవడానికి ఎవరు లేరు, దుఃఖపడడానికి ఎవరు లేరు, నవ్వుకోవడానికి ఎవరు లేరు, దుఃఖపడక మాట చెప్పుకోవడానికి ఎవరు లేరు. అలాంటి ఒంటరితనంలో ఉన్న బ్రతుకు ఆమె జీవిస్తుంది అన్న సంగతి మీకు తెలియపరుస్తాను. బీయింగ్ అ సింగిల్ మామ్. ఇంకోటి ఏంటంటే ఆవిడ సడన్గా ఉంటున్న ఇంటి ఒక ల్యాండ్ లార్డ్ ఏం చేశాడు, రెంట్ పెంచేశాడు. ఆవిడ చేస్తున్న ఉద్యోగంలో ఆవిడకు వచ్చిన జీతము కొద్దిపాటే. ఆ రెంట్ కట్టుకుంటుందా, ఆ బండి లేదు మాటకి రిపేర్ అది ఇచ్చుకుంటుందా, లేక దానిలో గ్యాసోలిన్ కానీ పెట్రోల్ డీజిల్ వేసుకుంటుందా, పిల్ల ఫీజులే కడుతుందా, ఎన్నని చేస్తుంది. ఆ ఒంటరితనానికి ఎంతో బాధపడిపోయి వేదన పడిపోయి దేవుని తట్టు చూసి మొరపెట్టి, దేవా 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 హెల్ప్ మీ లార్డ్, సహాయం అందించు దేవా, నాకు సహాయం అందించు దేవా అని చెప్పి మొరపెడుతున్నట్టుగా మనము ఆవిడ సంగతి కనపడతా ఉంది. ఒకరోజు అలాగే తను ఆ బండిలోనే ఒక పాట పెట్టుకొని వింటుంది. ఆ పాట మనలో చాలామంది వినుంటారు, ఇంగ్లీష్ పాటలు విన్నవాళ్ళు. డాన్ మొయిన్ అన్న చాలా మంచి గాయకుడు, చాలా అర్థంతో కూడిన పాటలు, మరి హృదయాన్ని స్పందించే రీతిగా పాడతాడు. ఆ పాటలో అది ఎంత చక్కగా మరి తెలుగులో దాన్ని చెప్పడం జరుగుతుంది కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ త్రోవ లేని దగ్గర ఒక త్రోవ, ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. ఆయన మనకి కనబడిన రీతిగా ఆయన మనకి సహకారంగా మార్గాలు, ద్వారాలు తెరుస్తాడు. తప్పనిసరిగా నా కోసం హీ విల్ మేక్ అ వే వే దెర్ ఇస్ నో వే. మార్గం లేదు, త్రోవ లేదు, త్రోవ తన్ను లేదు అన్న దగ్గర ఆయన ఏం చేస్తాడండి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. పాట, డాన్ మోయిన్ పాట విని అయ్యో నిజమే కదా, నేను దేనికైతే బాధపడుతున్నాను, ఈరోజు అట్టి రీతిగా ఒక పాట నేను వింటున్నాను. ఐ స్పీకింగ్ మై హార్ట్ అవుట్. ఇన్ ఫ్యాక్ట్ నా హృదయ పరిస్థితి ఈ ఒక పాటలో నాకు మరి వినిపిస్తుంది, మరి కనిపిస్తుంది అని తను ఎంతగానో ఆ పాట విని అక్కడ సంతోషిస్తూ ఉంది. సరే, 3 సందర్భాలు చూద్దాం బైబిల్ నుంచే. ఎలాగ దేవాది దేవుడు ఆ సందర్భాల్లో మరి తన బిడ్డల్ని, తన ప్రజల్ని మరి ఆ పరిస్థితుల నుంచి దాటించాడు. ఆయన ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. అవి మనం చూద్దాం. ఆయన ఒక శక్తితో కూడిన ప్రెజెన్స్, సన్నిధి.
మనము ఎంతో హోప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు, ఇంకా ఏమి కూడా జరగలేదు మా విషయంలో అన్న సమయంలో గాడ్ షోస్ హిమ్సెల్ఫ్. దేవుడు మన పట్ల వస్తాడు. ఒక మనుషుడి ద్వారా వస్తాడు, ఒక నాయకుడి ద్వారా వస్తాడు, ఒక పాస్టర్ ద్వారా వస్తాడు, ఒక ఏదో తెలియని వ్యక్తి ద్వారా వస్తాడు. హల్లెలూయా, పంపిస్తాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామన్న సంగతి తెలుసుకుంటాం. ఇక్కడ మనము ఒక సందర్భం ఏం చూస్తామంటే, మోషే ఒక నాయకత్వం వహించాడు దేవుడు చెప్పిన తర్వాతగా. మరి బిడ్డలను విడిపించి ఐగుప్తు బానిసత్వం నుంచి తేవాలని అప్పచెప్పబడినప్పుడు మరి ఎలాగైతే తను అక్కడ పడ్డాడో ప్రయాస, ఎలాగైతే ఫరోతో మరి కలిగిన పరిస్థితి అన్నీ మనకు తెలుసు. అప్పత్తేగులు రావడం ఏంటి, ఎలాగ ఫరో హృదయం కఠినపరచబడడం ఏంటి, ఇదిగో అదిగో అని చెప్పి ఎల్లనివ్వకపోవడం ఏంటి, మరి చాలా చాలా రకాలుగా. ఒక వాక్య భాగం చూద్దాం, చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం చదివి సహాయం చేయండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎలనిచ్చాడు, హృదయం కాఠిన్యం, మరి ఫరో తగ్గింది. మరి ఎలనిస్తుంటుండగా 45 సంవత్సరాలు అరణ్య మార్గంలోనే సంచరించారు కదా వీళ్ళు. కానీ వేరే మార్గం లేదా? ఉంది. దే వాజ్ అ ఫిలిస్టైన్స్ వే, ఫిలిస్తీన్ల మార్గం ఉంటుంది. దట్ వాజ్ వెరీ మచ్ షార్ట్. కానీ ఎక్కడైతే దాని నుంచి వెళ్తే మళ్ళీ ఏదైనా యుద్ధములు, ఏదైనా భయంకరమైన పరిస్థితులు చూస్తే ఎలాగ హృదయం మళ్ళీ ఐగుప్తు వైపు తిరిగిపోతుందో అని చెప్పి దేవాది దేవుడు వాళ్ళనేమోని ఏం చేస్తాడంటే వేరే మార్గాన్న, అరణ్య మార్గాన్న మరి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత మరి గొప్ప దేవుడు. ఎన్ని జరిగాయి అక్కడ. ఫరో వాళ్ళు వెంటపడ్డాడు, ఆ రథాలు గుర్రాలు వెంటపడ్డాయి. ఎలాగ అడుగడుగునా ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో రథాలు, ఫరో సైనికులు వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళు పడ్డారు కదా. మరి దేవాది దేవుడు ఆ సమయంలో ఏం చేయాలి? నడిపిస్తున్న ముందు ఒక నాయకుడు మోషే, దైవ శక్తి మోషే కలిగి ఉంటేనే కానీ, దేవాది దేవుడు ప్రతి నిమిషం తను బలపరిస్తేనే కానీ అంతమంది జనాల్ని నడిపించడం అది సాధ్యమైంది కాదు. A supernatural power of God has to be to do certain supernatural things in our lives for the glory of God. దేవుడు ఏది చేసినా ఆయన మహిమార్థంగా చేసుకున్నాడండి. మనల్ని ఏ కష్టంలో పడేసి మనల్ని ఆ కష్టం నుంచి లేవనెత్తినా ఆయన మహిమ అందరూ కూడా కనిపించేలాగా చేసుకున్నాడు. మనల్ని గొప్ప చేయడానికి కాదు, మనం ఏదో గొప్ప అయిపోవడానికి కాదు. అక్కడ కూడా మోషని ఎలా బలపరుస్తూ ఆ నీళ్ళు ఒకవైపు ఇలాగ వేరు చేయబడి మరి వాళ్ళని దాటించండి నేలలాగా, మళ్ళీ వాళ్ళందరూ కూడా అందులో మునిగిపోయేలాగా ఆ ఒక నీళ్ళంతా కూడా వాళ్ళ మీదకి కవర్ అయిపోయినట్టుగా ఫరో రథాల మీద గుర్రాల మీద మరి ఆ రకంగా వాళ్ళని దాటించడం, వీళ్ళు ఇవన్నీ కూడా గొప్ప సంగతులు. అక్కడ మనం ఆలోచిస్తేనే మనకి బాధగా ఉంటుంది. కానీ అక్కడ ఆ దినాల్లో అన్ని కిందట జరిగిన పరిస్థితి అప్పుడు మనం లేము. కానీ అది నడిపిస్తున్న ఆ నాయకుడు మరి ఆ రీతిగా వాళ్ళు ఎలాగ గొనుగుడు విత్ స్టాండ్ అవుతూ భరిస్తూ ఎలా ధైర్యం తెచ్చుకొని అలా చేసుకొని నడిచాడో, అయ్యో బాబోయ్, ఆలోచిస్తే ట్రూలీ డు వి నాట్ సర్వ్ అ లివింగ్ గాడ్?
ఎంత గొప్ప దేవుణ్ణి మనము మరి పై మనం ఆధారపడుతున్నాం. వాట్ అ గ్రేట్ గాడ్ వి సర్వ్. ఎంత బలమైన దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నాం అన్న సంగతి మనం స్తుతించలేక ఉండలేం, మనం ఘనపరచలేక ఉండలేం. హల్లెలూయా. అటు రీతిగా మరి నడిపించినట్టుగా చూస్తున్నాం, దాటించినట్టుగా చూస్తున్నాం. మరొక నాయకుడు తను ఉంటుండగా అనేక కార్యాలు జరిగి ఉంటుండగా వాళ్ళకి మన్నా ఇస్తూ, వాళ్ళకి పూరేళ్ళు ఇస్తూ, వాళ్ళకి మేఘస్తంభం వలె అగ్నిస్తంభం వల్లే వాళ్ళతో వెళ్తూ వాళ్ళ మధ్యన ఉండాలని ఆశపడి, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడిని అని చెప్పి ఆ రకంగా వాళ్ళని మరి నడిపిస్తూ వాళ్ళ మధ్య నుండి మరి దేవాది దేవుడు నడిపించుకొని వచ్చాడు. హూ వర్ దే? గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. యెహోవా దేవుడు, యావే దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అబ్రహాంని పిలుచుకొని ఒక్కడిగా ఏమండి ఒక బహుజనాంగంగా చేసుకోలేదా? ఏమండి వాళ్ళ మధ్యన లేడా? ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఈ దినాన్ని ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు ఉంది ఇజ్రాయెల్. మరి మనం న్యూస్ చూసినా, పేపర్లు చదివినా, జరుగుతున్న సందర్భాలు మనకు తెలిసిన అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ మధ్యన మాత్రం ఉన్నాడన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి. అదే అధ్యాయంలో 14వ అధ్యాయము 13-14 వచనాలు చదివి సహాయం చేయండి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ధైర్యంగా ఉండండి, బీ స్టిల్, ఊరికనే ఉండండి, దేవుని రక్షణ కార్యాన్ని చూడండి. ఎస్, ఇన్ స్టిల్నెస్ ఇస్ గాడ్స్ పవర్. మనం కలవరం చెందాం కానీ అధైర్యపడద్దు. అలాగే ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే అది కూడా చూద్దాం, చూడండి. రెండు ఇంకా ఉన్నాయి. దానియేలు 6వ అధ్యాయం 10-16 వచనాలు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గోలో పడదోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు, మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక దినము 3 ప్రార్థన చేయిచూ వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీలకును విధి అని తమరు తెలుసుకొనవలెనని. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చూసారా, ఎంత శాసనం జారీ చేసినా కానీ దానియేలు తన దేవుణ్ణి మరి పూజించడం మానలేదు. సింహాల బోన్లో పడేసినా కానీ దేవాది దేవుడు తను రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అలాగే పౌలు శీలల విషయంలో కూడా మరి చెరసాల్లో వేయబడి కొట్టివేయబడి మరి అక్కడ మరి అలాగే ఆ దెబ్బలు కాసి కూడా
దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి ఒక భూకంపం వచ్చి అలా జైలు అధికారి జడిసిపోయాడు. ఆయన జైలు అధికారి అక్కడ చూసిన కార్యం వల్ల రక్షించబడినట్టుగా మనం చూస్తాం కదా. మనం ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటామో మరి అలాగే ఆవిడలాగా ఒక మంచి ఉద్యోగం పొందుకుంటాం, చక్కని పరిస్థితులు మనం ఉంటాం. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మా గొప్ప దేవానికి వందములు, స్తోత్రములు నాయన తండ్రి దేవ. ఇంతవరకు ప్రభా తండ్రి దేవ వాక్యంలో మీరున్నారు, సహాయం చేశారు. విన్న వాళ్ళందరూ కూడా స్పందించబడేలా సహాయం చేయండి తండ్రి దేవ. నాయన ప్రభా నీపై నాయన తండ్రి కుటుంబాలపై, వాళ్ళ చేతి పనిపై నీ కృపని విస్తరింప చేయండి నాయన. మీ దీవెనలు ప్రభా తండ్రి దేవ నాయన రానివ్వండి ప్రభా తండ్రి దేవ నాయన. ఓ దేవా కనికరించండి. భయంకర దినాల్లో మేము ఉంటున్నాక ప్రభా తండ్రి నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండే కృపలో నాయన ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నాయన. నీకే వందములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ ఈ స్నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.